ఏపీ వ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ఛార్జీల మోత మోగుతోంది. విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న కాజా టోల్ గేట్ వద్ద ఛార్జీలను రెట్టింపు చేశారు. అక్టోబర్ 25 వరకు ₹145 ఉన్న కార్ టోల్ ఛార్జ్ ఇప్పుడు డబల్ అయింది. వెళ్లేటప్పుడు ₹160, వచ్చేటప్పుడు ₹80 వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి గుంటూరు నుంచి విజయవాడకి ఒక్కసారి వెళ్లి రావాలంటే ₹240 టోల్ ఛార్జ్ చెల్లించాల్సి వస్తుంది. ఒక్క కార్లకు మాత్రమే కాదు, లారీలు, ఆర్టీసీ బస్సులు, 4 టైర్ల వాహనాలకి టోల్ ఛార్జీలను భారీగా బాదుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న 69 టోల్ ప్లాజాలలో 4 మినహాయిస్తే 65 టోల్ ప్లాజాలలో ఛార్జీల మోత మోగుతోంది. విజయవాడ మధ్యలో ఉన్న చిన్నకాకాని టోల్ ప్లాజా ఏదైతే ఉందో ఇక్కడ రేట్లు అయితే పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెంచినటువంటి టోల్ ఛార్జీలు ఎప్పటి నుంచి డిసెంబర్ 15 నుంచి అమల్లో ఉన్నాయి. అంతకుముందు అంటే అక్టోబర్ 25 వరకు ఒక కారు కానీ ఈ కాజా టోల్ ప్లాజా దాటి వెళితే ₹145 ఛార్జ్ చేసేవాళ్ళు. అదేవిధంగా రిటర్న్ వస్తే ₹60 ఛార్జ్ చేసేవాళ్ళు. సో ₹205తో వెళ్ళి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎన్నిసార్లు వెళ్ళి వచ్చినా సరే ఒకే రేటు కానీ ఉండేది. కానీ ఇప్పుడు పెంచినటువంటి టోల్ రేట్లు ఏదైతే ఉన్నాయో ఒక కారు కానీ వెళ్తే అది గుంటూరు నుంచి అయినా విజయవాడ నుంచి అయినా సరే ఎక్కడి నుంచి వెళ్ళినా సరే ₹160 వెళ్ళేదానికి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ₹80 తీసుకుంటారు. సో ఇట్లా ఇది కమర్షియల్ యాంగిల్. అదేవిధంగా రోజు ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వెళ్ళేటప్పుడు ₹160, వచ్చేటప్పుడు ₹80, ₹240 ఖచ్చితంగా కట్టి వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు ప్రయాణం చేయాల్సి వచ్చినా సరే ₹240 కట్టాల్సిందే. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ₹160, వచ్చేటప్పుడు ₹80. ఎట్లా ఒక ట్రిప్ వెళ్ళి రావాలంటే విజయవాడ నుంచి గుంటూరు కానీ, గుంటూరు నుంచి విజయవాడ కానీ. సో ఇందులో లోకల్గా ఉన్నటువంటి పాసులు ఏవైనా ఉంటే వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ కేవలం ఒక కార్లను మాత్రమే చూసుకోకూడదు, బస్సులను కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి గూడ్స్ లారీలు ఉంటాయి, వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి. వాటన్నిటిని కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వెహికల్ కూడా పెద్ద ఎత్తున టోల్ ఛార్జీలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఏది ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కొత్త రేట్లు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 15 నుంచి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 69 టోల్ ప్లాజాల్లో 65 టోల్ ప్లాజాలు ఇదే తరహాగా అంటే రేట్లు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మిగిలిన ఒక 4 టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం కొంత మినహాయింపు ఇచ్చారు. వాటిలో ఏంటంటే అక్టోబర్ 25 వరకు కొన్ని టోల్ గేట్లు చేస్తున్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించడం జరిగింది. తద్వారా విజయవాడ, హైదరాబాద్ మధ్యలో ఉన్నటువంటి కేసర టోల్ గేట్ కానీ, అదేవిధంగా నెల్లూరు, చెన్నై మధ్య ఉన్నటువంటి వెంకటాచలం, బుధరం, సూళ్లూరుపేట ఈ 4 టోల్ గేట్లకు మినహాయింపు ఇచ్చారు. మిగతా 65 టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ 65 టోల్ గేట్లలో పెంచినటువంటి రేట్లు అయితే అమల్లోకి వస్తాయి. కానీ ఒంగోలు లాంటి ప్రాంతం కానీ, నెల్లూరు లాంటి ప్రాంతం కానీ అక్కడి నుంచి విజయవాడకు వచ్చే వాళ్ళు ఉంటారు. విజయవాడ నుంచి ఇక్కడ రాజధాని ఉంటుంది. ఖచ్చితంగా రాజధాని ప్రాంతానికి తరచూ వచ్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.